హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనమైతే కుడుములు అయితే తయారు చేసుకుందాం. బియ్యం పిండి తీసుకోవాలి, తర్వాత బెల్లం కరగపెట్టుకున్న నీళ్ళు, తర్వాత కొబ్బరి, తర్వాత శనగపప్పులు, తర్వాత ఏలకాయల పొడి. ఇవి 1 by 1 ఇప్పుడు బియ్యం పిండిలో కలుపుకుందాం. ముందుగా కొబ్బరి యాడ్ చేసుకోవాలి, తర్వాత ఏలకాయల పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత ఏలకాయల పొడి యాడ్ చేసుకున్న తర్వాత శనగపప్పులు అయితే యాడ్ చేసుకోవాలి. వీటన్నిటిని వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత బెల్లం నీళ్ళు సరిపడా యాడ్ చేసుకొని ముద్దగా గట్టిగా అయ్యేంత వరకు బాగా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడైతే గట్టిగా అయితే అయింది. ఇప్పుడైతే వీటిని పక్కన పెట్టుకొని కుడుముల్లాగా అయితే చేసుకొని ప్లేట్లు అయితే పెట్టుకోవాలి. చూడండి, చిన్న చిన్న కుడుములు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత అన్నీ అలా చేసుకోవాలి. ఇప్పుడు చిన్న చిన్న కుడుముల్లాగా అయితే చేసుకొని అన్నీ అయితే అలా చేసుకోవాలి. ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలో ఇవన్నీ అయితే పెట్టేయాలన్నమాట. అన్నీ పెట్టిన తర్వాత కాసేపు మూత పెట్టి తర్వాత అయితే చూస్తే చూడండి ఎంత బాగా ఉడికిపోయింది. మీరు కూడా ట్రై చేయండి.